అయినటువంటి ప్లాన్ చేసుకోలేకపోతున్నారు. వాయిస్ ఉన్న నాయకులనే టార్గెట్ చేసింది తెలుగుదేశం పార్టీ. అందుకే లిస్టులో జోగి రమేష్ తర్వాత వంశీ కానీ కొడాలి నాని కానీ వీళ్ళ పేర్లు వినిపిస్తుంది. వాయిస్ అనడానికి లేదా లెక్కనైతే చాలా మంది ఉన్నారు. అంటే ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ ని బాబుని ఎవరైతే గట్టిగా తిట్టారో గట్టిగా దూషించారు వాళ్ళని లేదా దారుణంగా వ్యవహరించినటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. అంతవరకు అయితే కనుక జెన్యూనే. ఇప్పుడు దొంగ కేసులు పెట్టడం అనేది తప్పు. రెండవది దూషించిన వాళ్ళని టార్గెట్ చేయడం అనేటటువంటిది రాజకీయంగా చేయాలి. అలాగనేది ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు దూషించట్లేదా? అనేక మంది జగన్ ఇంతకుముందు దూషించలేదా? దూషణ కాకపోతే ఇక్కడ ఈ కేసుల సిస్టమ్ అనేటటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు ముందు తెలుగుదేశం కార్యకర్తల సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ కోసం జరుగుతున్నది. అంటే అయ్యన్న పాత్రుడు విషయంలో 20 గజాలు అయిందని అంత హడావుడి చేశారు కదా. 2 గజాలు అనుకుంటా. 2 గజాలా 20 గజాలా? టోటల్గా 20 గజాలు దానికి అంత చేశారు కదా. ఇప్పుడు దాంతో పోల్చుకుంటే వీళ్ళు చేసి కొంచెం పెద్ద కేసులే అని చూపించారు అందులో. ఎందుకంటే దాంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈయన చేసింది నిజంగా సరైన కదా. అప్పుడు కాకపోతే హడావుడి చేశారు, కూలగొట్టడం ధ్వంసం చేశారు. ఇక్కడ అరెస్టులు చేస్తున్నారు తేడా. మొత్తానికి అంటే ఒక రకంగా లిస్టు అంటే విడుదల చేస్తారు లేదని పక్కన పెడితే ఇక వైసీపీ నాయకులు అయితే బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిందే. ఇది మాత్రం రెడ్ డైరీ కేసే. రెడ్ డైరీ ఖచ్చితంగా. ఎందుకంటే ఇది దాడులు కాదు, చట్ట ప్రకారం తీసుకున్న చర్య. లోకేష్ ఏం చెప్పారు? రెడ్ డైరీలో రాసిన వాళ్ళ పేర్లని చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామన్నారు. ఇది చట్ట ప్రకారం చర్య కదా. కాబట్టి ఇది రెడ్ డైరీ అవుతుంది. ఓపెన్ అయిపోయింది డైరీ. అంతే. ఇంకా ఏ పేజీలో ఎవరు ఉన్నారనేది చూడాలి.